నమో నారాయణ అమ్మ ప్రపంచానికి స్వాగతం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా అమ్మవారి పూజ చాలా మనకి తోచినంతలో చేసుకోవాలని. దానికి ఇంకో ఉదాహరణ చెప్తానన్నాను కదా. మీలో చాలామందికి చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారు తెలిసుండొచ్చు కదా. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే, ఆయన ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నారండి. ఆయన అమ్మవారి లలిత పారాయణ రోజుకి 27 సార్లు చేస్తూ మంచినీళ్ళు మాత్రమే నైవేద్యం పెట్టి తినడానికి లేక ఆయన ఆ మంచినీళ్ళే తను ప్రసాదంగా స్వీకరించి పారాయణ చేసేవాళ్ళంటండి. అలాంటి రాఘవనారాయణ శాస్త్రి గారికి అమ్మ ఆయన దగ్గరగా ఉండి ఆయన చూసుకుందని మనకి పెద్దవాళ్ళు చెప్పారండి. ఆయన కూర్చుంటే ఆయన చుట్టుపక్కలే అమ్మవారు తిరుగుతూ ఉండేదంటండి. అమ్మవారి గజ్జెల సౌండ్ కూడా అక్కడ ఆ స్వామివారిని చూడటానికి వెళ్తే ఆ సౌండ్ గజ్జెల సౌండ్ వినిపిస్తూ ఉండేదంటండి. మరి అంత ఆయన్ని కరుణించిన అమ్మకి గొప్పలు అవసరం అంటారా చెప్పండి. ఆయన ఆ కథ మా గురుగారు చెప్తుంటే మాకు అంటే ఒళ్ళంతా ఏమంటారు ఆ గగురుపాటు వచ్చేసిందండి. అమ్మవారు ఎంత కరుణగలదు కదా. ఉత్తమ మంచినీళ్ళకే ఆవిడంత సంతోషపడేదంటే ఆవిడకి కావాల్సిన ఉండి భక్తి, ఆమె మీద పూర్తి నమ్మకం, అమ్మ తప్పన ఇంకెవరు లేరు అని మనం దాసోహం అయిపోయామంటే ఆవిడ మనల్ని కరుణిచ్చేస్తుందండి. ఆయన పరమర్పదించినప్పుడు ఆయన చిత్తులోంచి అమ్మవారి రూపం వచ్చిందని ఉందండి. ఆ ఫోటోలు కూడా మీకు పాత పత్రికల్లో చూస్తే ఆ ఫోటోలు కూడా ఉంటాయండి. ఆయన దగ్గర ఎప్పుడు అమ్మవారు తిరుగుతూ ఉండేదంటండి. బాల త్రిపుర సుందరి ఆవిడ గజ్జల సౌండ్ కూడా వినిపిస్తూ ఉండేదంట. అలాంటి భక్తి అమ్మకి కావాలని మనం ఆ భక్తిదారిలో వెళుతూ మన ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా మనకు ఉన్నంత దానిలో సంతృప్తిగా భక్తిగా నమ్మకంతో అమ్మవారి పూజ చేస్తూ ఆమెకి దాసోహం అవుదాం. సరేనా? నమో నారాయణ.